దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ తన హయాంలో ఎన్నో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథాన పయనించేలా చేసిందని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోషరావు తెలిపారు. భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను బుధవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. గరీబీ హఠావో నినాదంతో 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలించారని వారు కొనియాడారు. భారత్లో అలీనోద్యమ దేశాల సమావేశంతో పాటుగా కామన్వెల్త్ దేశాల సమావేశాన్ని కూడా నిర్వహించి తద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంచిన మహనీయురాలని కొనియాడారు. సందర్భంగా ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి కేఎస్ఆర్ భవన్లో మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి భూ సంస్కరణలు అయితేనేంది, బ్యాంకుల జాతీయకరణ అయితేనేంది, మరి 20 సూత్రాల అమలు కార్యక్రమం తీసుకొని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ముఖ్యంగా భారతదేశ సమగ్రతను కాపాడుతూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. అలీన దేశాల అధ్యక్షురాలుగా ఉంటూ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి దేశ అవసరాల దృష్ట్యా, దేశ ఏకాగ్రత దృష్ట్యా మరి తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి ప్రయత్నించి చివరకు తీవ్రవాదులు పన్నిన కుట్రలో ఇందిరాగాంధీ బలి కావడం జరిగింది. నేటికి వారి కుటుంబం, వారి కుమారుడు కూడా అదే విధంగా, మరి రాజీవ్ గాంధీ గారు కూడా అదే విధంగా బలి కావడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలిదానాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉన్నా అంటే అది ఇందిరాగాంధీ గారి కుటుంబం అని చెప్పి